మేము దీనికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి తెలంగాణకి మిగతా పక్షాలు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నట్టున్నారు కదండి కాకినాడలోని వాళ్ళు బీజేపీ వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా లెటర్స్ ఇచ్చారు. దాని ద్వారా మనకు ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఏంటి మిగతా రాష్ట్రాలు మీరు చూసుకుంటే ఉత్తరాఖండ్ వాటి గురించి మెన్షన్ చేసి అక్కడ అందరూ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని అక్కడ శాసనసభలు తీర్మానాన్ని ఆమోదించారు. కానీ మన దగ్గర ఈ విభజన కాకూడదని మన శాసనసభ తీర్మానించింది. కాబట్టి ఈ విధంగా రకరకాల మార్పు డిఫరెన్సెస్ ఉన్నాయి వీటిలో. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కనుక ప్రత్యేక హోదా రాగలిగితే విభజన హామీలు పూర్తి చేయగలిగితే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషల్ రాష్ట్రానికి. సార్ మీరు అంటే ఢిల్లీ రాజకీయాలను కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు, రకరకాల ఆర్థికపరమైన విషయాల మీద రకరకాల బుక్స్ చదువుతూ ఉంటారు, పాతవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రత్యేక హోదా అంటే వస్తే మంచిదే, అంటే ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఆకాంక్ష అది, అంటే వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నది. కానీ వాళ్ళు ముగిసిన అధ్యాయం అన్నారు కదండి అంటే బీజేపీ వాళ్ళు. సో దాన్ని ఏమైనా ముగిసిన అధ్యాయాన్ని తెరిపించే అవకాశం ఉందా సార్? అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా చట్టంలోని? అంటే అది మనం ఎలా కన్విన్స్ చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్తో పాటు బీహారు, ఒడిస్సా, రాజస్థాను, ఈవెన్ తమిళనాడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నాయి. అడగడానికి అందరూ అడుగుతారు. విదర్భ అంటున్నారు కదండి ఆల్రెడీ సపరేట్ స్టేట్గా రావాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది ఇంకా అవ్వలేదు మహారాష్ట్రలో. కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరతాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మరి నితీష్ కుమార్ గారు కూడా కోరవచ్చు కదా అన్నది ఇంకొక విషయం. సో ఇవన్నీ కూడా అక్రాస్ ది టేబుల్ కూర్చొని చర్చించాలి. లేకుంటే ఏదైనా ఒక గొప్ప ఫైనాన్షియల్ ప్యాకేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. ప్యాకేజ్ ఏమవుతుందంటే అది వన్ టైం అవుతుంది. కానీ హోదా అనేసరికి ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలు రాయితీలు వస్తాయి. రాయితీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఏమవుతుందంటే ప్రత్యేక హోదా వస్తే ఈ అనేక ట్యాక్సులు తగ్గుతాయి మనకి. ఆ తర్వాత ఏంటంటే బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక విషయానికి 1000 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్, నేను 900 కోట్లే ఖర్చు పెట్టాను. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ 100 కోట్లు సరెండర్ చేయాలి నేను. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఈ 100 కోట్లను నేను వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టచ్చు, క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి అనేకమైన రాయితీలు ఉంటాయి దీనికి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన, నరేగా అంటాం. అందులో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తుంది, మనం 10% ఇస్తే చాలు. కాబట్టి ఇలాంటివి అనేకం ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం ఎలా తీసుకురాగలం, అది కూడా ఒక పీరియడ్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతే ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలకు వర్తిస్తాయి. లేకుంటే ఏమవుతుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది, మిగతా సంవత్సరం నుంచి మళ్ళీ మామూలే. సో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అంటాం. సార్ యాక్చువల్గా ఈ ఎలక్షన్ సమరంలోని అంటే 2 పార్టీలు 2 కూటమి అందాం, ఒకటి కూటమి ఒకటి సింగిల్ పార్టీ. సో ఇద్దరు ఒక అతి విశ్వాసంతోనే, అంటే అతి విశ్వాసం మీన్స్ ఒక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అతి విశ్వాసం అన్న కానీ కాన్ఫిడెన్స్తోనే మేము గెలుస్తాం అన్నారు. అక్కడ కూటమికి ఒక యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ అయితే వచ్చింది. ఒక అద్భుతమైన అంటే ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీకి రాని ఇదైతే వచ్చేసింది. సో అంటే వెంటనే వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ వలన జరిగింది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అంటే కొంతమంది, ఒక నాయకుడు ఎవరో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరితోనో మాట్లాడి సింగపూర్లో ఉండి సింగపూర్ నుంచి ట్యాంపరింగ్ చేయించారు, అలా మార్చారు కాబట్టి వాళ్ళకి అనొచ్చే, ఎందుకంటే మేము ఎంత వెల్ఫేర్ చేసాం, ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళాం, అలాంటిది మాకు కాకుండా వాళ్ళకి ఎలాగా ప్రజలు వేస్తారు, ఎందుకంటే ప్రజలంతా మాతోనే ఉన్నారు అన్నట్టు కొన్ని విమర్శలు అయితే చేశారు. అంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్కి సంబంధించి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ దేశంలో ఓడిపోయిన ప్రతి నాయకులు కూడా ఈవీఎం గురించి మాట్లాడారు. అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి, ఓడిపోయినప్పుడు ఈవీఎంలు బాగులేవు అన్నవి చాలామంది కామెంట్ చేశారు. 2019లో టీడీపీ నాయకులు కొంతమంది కూడా కామెంట్ చేసినట్టున్నారు. ఎందుకంటున్నానంటే జనరల్గా ఓటమికి ప్రధానమైన కారణం చూపించడానికి ఈవీఎంల మీద కానీ ఈవీఎంల గురించి కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా వీరందరి పార్టీలను పిలిపించి మీరు ప్రూవ్ చేయండి అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రూవ్ జరగలేదు, అందులో ఎవరు కూడా దాన్ని సూచించలేకపోయారు.
కానీ ఏంటంటే ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి సర్వసాధారణంగా. కాబట్టి ఈ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది ఎలా ట్యాంపర్ ప్రూఫ్ అన్నదాని గురించి, ఎందుకంటే 2014 ముందు వీవీప్యాట్ ఉండేది కాదు. ఈ అనుమానాలు వస్తున్నాయని వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే, అంటే అంతకుముందు ఎలాగుందంటే ఈ బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి కంట్రోల్ యూనిట్ ఉండేది ఇంతకుముందు. కాబట్టి నేను నొక్కిన తర్వాత అక్కడికి పడిందని నేను అనుకుంటాను, కానీ ఈ నొక్కింది అక్కడికి ట్రాన్స్మిట్ అయిందా లేదా నాకు తెలియదు. అందుకనే వీవీప్యాట్ అన్నదాన్ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ స్లిప్ అనేది రావడం కానీ మీకు ఒక 7 సెకండ్లు ఒక స్లిప్ కనపడుతుంది, ఆ తర్వాత అది డ్రాప్ అయిపోతుంది. అవును. తర్వాత ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక 5 వీవీప్యాట్లని 5 ఈవీఎంలని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కౌంట్ చేయాలి. అంటే ఈ రెండు టాలీ అవ్వాలి. సో ఈ విధమైన జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఇంకా రకరకాల అనుమానాలు ఉన్నాయి. సోర్స్ కోడ్ ఏదైనా వేరేగా రాయొచ్చు కదా అని కూడా కొంతమంది మాట్లాడారు. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈసీఐఎల్ కానీ ఈ కోడ్ అన్నదాన్ని డిక్లేర్ చేయవచ్చు. ఇది మా కోడ్, ఈ కోడ్ మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు కూడా చూడండి, వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ వీటిలన్నింటిలో ఏం చేస్తారంటే వాళ్ళ కోడు, ముఖ్యంగా సిగ్నల్ అన్న ఇది తీసుకుంటే అందులో అది ఓపెన్ కోడ్, ఓపెన్ సోర్స్. అంటే మేము ఏం కోడ్ ఫాలో అవుతున్నామని ప్రజలందరికీ తెలుపుతారు. సో అందులో ఏ విధంగా సెక్యూరిటీ ఉందని వాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి అటువంటి కోడ్ కూడా వీళ్ళు డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు, ఈ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కాబట్టి నా ఉద్దేశంలో జనరల్గా ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయడానికి సాధ్యం కాదు. కానీ ఈ అనుమానాలు ఏవైతే రేకెత్తుతున్నాయో వాటి గురించి కంప్లీట్గా ఒక 100% ఈ విధంగా సోర్స్ కోడ్ కనుక డిక్లేర్ చేయగలిగితే ఇక ఈ అనుమానాలకు తావు ఉండదని నేను అనుకుంటున్నాను. సార్, సోర్స్ కోడ్ ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, అది నెక్స్ట్ ఎలక్షన్కో లేకపోతే ఇంకో విధంగానో మిస్లీడ్ అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా చీటింగ్ చేసే ఆస్కారం. అంటే నేను అంటున్నాను ప్రతి ఎలక్షన్ ముందు ఈ సోర్స్ కోడ్ డిక్లేర్ చేయాలంటున్నాను. ప్రతి ఎలక్షన్ ముందంటారా, ఎలక్షన్ జరిగిన తర్వాత అంటారా? ముందే. ఎందుకంటే సోర్స్ కోడ్ నా చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ నాకు కంట్రోలింగ్ యూనిట్లో ఉంటుంది. సో ఆ చిప్ ఏ విధంగా సిగ్నల్ తీసుకుంటున్నది అనేది సోర్స్ కోడ్ తెలిసిపోతే ఏమవుతుంటే అందులో ట్యాంపరింగ్ చేయొచ్చా అన్న అనుమానాలు ఏవైతుంటే వీగిపోతాయి. ఎవరైనా చేసే అవకాశం ఉండొచ్చు కదండి, సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వాళ్ళు. అది ఎప్పుడవుతుందంటే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడవుతారంటే, ఇప్పుడు చూడండి, మీరు చిన్న నోకియా 1000 రూపాయల ఫోన్ కొనుక్కోండి, అది ఎవడో హ్యాక్ చేయలేడు. ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. ఎప్పుడైతే మీ ఫోన్ ఇంటర్నెట్ ఉంటుందో, మీ స్మార్ట్ ఫోన్లు, ఇప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు, లేకుంటే ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్ కావచ్చు, ఎప్పుడైతే దీంట్లో మీరు ఇంటర్నెట్ తెచ్చారో అప్పుడు దాని నుంచి లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం అన్నది అది దీనికి కనెక్టెడ్ ఉండదు. మీకు కనెక్టెడ్ కాదండి, కనెక్టెడ్ కాదు. ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. మీ నోకియా 1000 రూపీస్ లాగా అందులో ఓన్లీ ఉన్నదొకటి ఈ చిప్. ఎప్పుడైతే మనం బ్యాలెటింగ్ యూనిట్ మీద నొక్కుతామో